చెమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి గురించి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఆదిలాబాద్ వెళ్దాం. శ్రీనివాస్, ఏ విధంగా ఉంది ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? ఓవైపు శరవేగంగా ఏర్పాట్లు అయితే సాగుతూ ఉన్నాయి. సో పోలింగ్ బూతులకు ఓటర్లను రప్పించేందుకు తాయిలాలు కూడా పార్టీలు ఇస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏ విధంగా ఉంది పరిస్థితి అక్కడ? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే తుది అంకానికి అయితే చేరాయి. మరో కొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి కూడా ఇటు పోలింగ్ సిబ్బంది అయితే పోలింగ్ సామాగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా ఈ ఎన్నికలను అయితే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ జెండాలను ఎగురవేయడానికి అయితే 3 పార్టీలు అయితే పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 పార్టీలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు కూడా తమ ప్రచారాలు అయితే నిర్వహించారు. ఇటు పార్టీల పైన కూడా మాటల యుద్ధాలు అయితే కొనసాగిన పరిస్థితులు అయితే. అయితే నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో 12 గంటలు అయితే ఒక లెక్కగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు ఇటు మాటల యుద్ధాలు కొనసాగినప్పటికీ కూడా ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేది ఒకంత ఆసక్తిగా ఉంది. పూర్తి స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా పోల్ మేనేజ్మెంట్ వైపు అయితే ఇటు పరుగులు తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓటర్ల స్లిప్పుల్లో ఇటు ఒక్కో ఓటుకి 1000 నుంచి 5000 వరకు ఆ పోలింగ్ స్లిప్పులతోటి ఇస్తూ కూడా ఓటర్లను ప్రలోభ పెడుతున్న సందర్భాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల్లో మద్యంతో పాటు ఇటు డబ్బులు కూడా పంపిణీ చేస్తుండగా పట్టుబడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు పూర్తిగా ఒక మరో హాఫ్ డే ఉన్న నేపథ్యంలోనైతే అధికారులు కూడా పూర్తి స్థాయి అలర్ట్ గానైతే ఉన్నారు. ఎక్కడ కూడా మద్యం కానీ ఇతరత్ర పంపిణీలు ఏం జరగకుండా కూడా అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 3028 వార్డుల్లోనైతే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ వార్డులకు సంబంధించి కూడా 5000 పైచిలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 462 సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ 462 సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారానైతే ఎలక్షన్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు నిర్మల్ జిల్లాలోని బైన్సాతో పాటు కుమరంభీం జిల్లాలోని అస్ఫాబాద్, కాజ్నార్ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా సమస్యాత్మకంగా ఉన్న నేపథ్యంలో బైన్సాలో 500 మంది పోలీసులతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 700 మంది పోలీసుల పటిష్ట బందోబస్తు నడవనైతే ఇటు పోలింగ్ అయితే రేపు ఉదయం అయితే కొనసాగుతుంది. మరోవైపు గత 2 రోజులకు కూడా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మండలంలో ఇటు గడ్చిరోలిలో ఎన్కౌంటర్ తర్వాత మావోలు కూడా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చారని ఒకంత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి కోమింగ్ నిర్వహిస్తున్నారు. ఓవైపు ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే పూర్తి స్థాయి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల కార్పొరేషన్ స్థానంపై అయితే 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ గా మంచిర్యాల మున్సిపాలిటీ మొదటిసారి కార్పొరేషన్ కావడంతో కూడా ఖచ్చితంగా 60 కార్పొరేటర్ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలను తాము గెలిచి మేయర్ పీఠాన్ని అధిష్ఠించడానికి కూడా 3 పార్టీలు అయితే పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్క ఓటుకి 1000 నుంచి 4000 వరకు కూడా ఇటు ఓటర్లకు ఇస్తూ కూడా మభ్య పెడుతున్నారంటూ కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కార్పొరేషన్ స్థానాన్ని అయితే దక్కించుకోవడానికి 3 పార్టీలు కూడా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు సెగ్మెంట్ కావచ్చు, బెల్లంపల్లి సెగ్మెంట్ కానీ మంచిర్యాల సెగ్మెంట్ లో సింగరేణి ఓటర్లు కూడా కీలకం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీనివాస్, మీరు చెప్తున్నట్టుగా సింగరేణి అంశాన్ని తీసుకుంటే ఈ మధ్య నైనీ కోల్ బ్లాక్ వ్యవహారం అనేది ఖచ్చితంగా తెర మీదకి వచ్చింది. సో ఆ ప్రభావం అనేది పార్టీలపై ఉంటుందా? అండ్ ఆదిలాబాద్ లో చూస్తే అటు ఉద్యమ నేపథ్యం ఉండటంతో బీఆర్ఎస్ కు పట్టుంది, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ ఉన్న పరిస్థితి. ఇక బీజేపీ కూడా తన ప్రభావం ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా. అంటే అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో నైనీ కోల్ బ్లాక్ అంశం అనేది ఖచ్చితంగా ఆదిలాబాద్ సంబంధించి కానీ సింగరేణి బెల్ట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ప్రభుత్వాలకు కానీ అదేవిధంగా ప్రతిపక్షాలకు కానీ ఒక క్లియర్ కట్ క్లారిటీ అక్కడి కార్మికులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మనం? ఏం జరుగుతుంది అసలు? 100% వంశీ. ఇప్పుడు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 3 సెగ్మెంట్లలో 4 మున్సిపాలిటీలు
ఒక కార్పొరేషన్ స్థానంలో ఒక మున్సిపాలిటీ తప్ప మిగతా 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ స్థానంలో అయితే సింగరేణి ఓట్లు అయితే కీలకం ఉన్నాయి. అయితే సిపిఐ పొత్తులో భాగంగా కేవలం ఒక మంచిర్యాల కార్పొరేషన్ స్థానంలో మాత్రం ఒక స్థానాన్ని సిపిఐ పార్టీకి అయితే కేటాయించారు. ఇటు చెన్నూరు సెగ్మెంట్ కు సంబంధించి కూడా చెన్నూరు మున్సిపాలిటీలో కానీ కేతపల్లి మున్సిపాలిటీలో ఇటు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో కాకుండా బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ లో సిపిఐ సిపిఐఎంఎల్ ఎర్రన్నర పార్టీలు అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ తోటి జతగట్టిన పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. నైని బొగ్గు బ్లాక్ల అంశం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరాజకీయాలకైతే తెరలేపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 100% ఇటు నైని బొగ్గు బ్లాక్ల అంశం అయితే ఆ 2 పార్టీలకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు సిపిఐతో పాటు ఏఐటియుసికి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు కట్టి కలవడంతో అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పాజిటివ్ అయ్యే అంశం అయితే ఇటు కేతపల్లితో పాటు చెన్నూరులో కనబడుతుంది. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ స్థానానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్ స్థానం మాత్రం ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇటు అస్మాబాద్ కు సంబంధించి కూడా అస్మాబాద్ మున్సిపాలిటీలో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మొదటిసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అయితే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కూడా పూర్తి స్థాయి వ్యూహాలు కూడా రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సిర్పూర్ కాజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొత్తం 30 స్థానాలు ఉండగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 అంటే ఇటు మాజీ ఎమ్మెల్యే కోనప్ప వర్గం ఒకవైపు ఆర్ఎస్పీ వర్గం ఒకవైపు ఉన్న నేపథ్యంలో 24 వార్డులకు సంబంధించి కోనప్ప వర్గానికి టికెట్లు కేటాయించగా 6 టికెట్లు సంబంధించి ఆర్ఎస్పీ వర్గానికి అయితే కేటాయించారు. అయితే ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అవుతుందని భావించినప్పటికీ కూడా 2 వర్గాలతోటి బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుంటుంది అంటూ బీజేపీ నేతలు కూడా లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అవుతున్నాయి. ఇటు ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ స్థానం త్రిముఖ పోటీ ఉండగా మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య కొన్ని స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య, మరో బైన్సా మున్సిపాలిటీలో మాత్రం ఎంఐఎం బైన్సా మధ్య బీజేపీ మధ్య పూర్తిగా పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మాత్రం ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ఇటు పంచాయతీ ఎన్నికలు ఎంత సమయంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలింగ్ అయితే నిర్వహించారో అంతే పోలింగ్ అదే స్థాయిలో కూడా పురపూర్లో నిర్వహించడానికి అయితే అధికారులు అయితే పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయి వెబ్ క్యాస్టింగ్ ద్వారా కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పోలింగ్ సిబ్బంది అయితే రేపు ఉదయం జరిగే పోలింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకుంటున్న పరిస్థితులు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనతో పాటు వరంగల్ నుంచి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు.